తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీనికి తోడు విజయవాడ, ఏలూరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వరద నీటితో కొల్లేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. భారీ వరద కారణంగా కైకలూరును ఏలూరుతో కలిపే పెద ఎడ్లగాడి వంతెన ప్రమాదకరంగా మారింది. కొల్లేరులో పెద్ద ఎత్తున తూడు, గుర్రపుడెక్క పేరుకుపోవడంతో భారీ ఎత్తున ప్రవాహం నిలిచిపోతోంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్లుగా ఉన్న ఈ నీటితో వంతెన పటిష్టతకే ప్రమాదం పొంచి ఉండడంతో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పొక్లైన్తో తూడు, గుర్రపుడెక్కను తొలగిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎడ్లగాడి బ్రిడ్జ్ మీద ఉన్న ప్రస్తుతం ఇక్కడ 2.4 ఫీట్ ప్రస్తుతం రైజింగ్ ఉంది. ఇది మనకి 4 ఫీట్కి వస్తే మొత్తం అన్ని విలేజెస్ కూడా మనకి సబ్మర్జ్ అయ్యి వాటర్ ఇనండేషన్ వచ్చే అవకాశం ఉంది కనుక ముందుగానే ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గించడం కోసం, అలాగే వాటర్ ఫ్రీ ఫ్లో మెయింటైన్ చేయడం కోసం మన గౌరవ ఎమ్మెల్యే గారు పొక్లైనర్ పెట్టి దే ఆర్ రిమూవింగ్ ది వీడ్ రిమూవల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది రిమూవల్ అయిన తర్వాత వాటర్ ఫ్లో మనం ఫ్రీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం పెనుమాకలంక గ్రామాన్ని నుంచి ఇటువైపు ఏలూరుకు వచ్చే మార్గం కొంచెం వాటర్లో సబ్మెర్జ్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో ప్రైవేట్ బోట్స్తో రన్ చేస్తున్నారు. కానీ మేము అక్కడ పోలీసుల్ని పెట్టి మనం మూమెంట్ రిస్ట్రిక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజలు అప్రమత్తం వ్యవహరించాలి. ఎందుకంటే నీటి మట్టం పెరిగిన కొద్దీ మనం ఎక్కువ మంది బోట్లలో ప్రవేశించి వాటిలో మనం సమస్యలు తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఎవరిని కూడా అనవసరంగా వాటర్లోకి వెంచర్ చేయొద్దని చెప్తున్నాము. కొల్లేరులో హెచ్చరిక అయితే అందరికీ మనం పెట్టడం జరుగుతుంది. ఎక్కడికక్కడ పోలీసుల్ని అలాగే విఆర్ఓల్ని అందరినీ కూడా అప్రమత్తం చేశాము. ప్రస్తుతం మండవల్లి మండలంలోని చింతపాడు, కొవ్వాడలంక, మణుగునూరు, నుచ్చుమిల్లి, తక్కెళ్లపాడు, కైకలూరు మండలంలోని నత్తగూళ్లపాడు, శృంగవరప్పాడు, చెటాకాయ గ్రామాల సమీపానికి వరద నీరు వచ్చి చేరింది. మరోపక్క పెనుమాకలంక, కోమటిలంకలకు వెళ్లే రోడ్డు మార్గాలు ముంపుబారిన పడ్డంతో గ్రామస్తులు నాటుపడవల్ని ఆశ్రయిస్తున్నారు. కొల్లేరు వరద దృష్ట్యా పెనుమాకలంకలో అధికారులు రోడ్డు మార్గాన్ని మూసివేశారు. గ్రామస్తులే పడవ ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. చూస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉంటున్నాను. మా రోడ్డు నిమిత్తంలో ఎవరో పట్టించుకున్న నాయకులు ఎవరు లేరు. ఫారెస్టులు కూడా మాకు కొద్దిగా కాంకరేసుకుంటే కూడా సోతెత్తలేదు మాకు. మా ఊరికి మేము సొంత డబ్బులు ఎట్టి మా గ్రామం మీద డబ్బులు ఎట్టి మేము వేపించుకుందామంటే రోడ్డు వేసుకొని వస్తున్నది. వాళ్ళ పిల్లల్ని హాస్టల్ తీసుకెళ్ళాలి. ఎలా ఇబ్బందులు తీసుకొచ్చాం పిల్లల్ని చూశారు కదా మీరు. ఏదైనా ఇప్పుడన్నా మన చంద్రబాబు నాయుడు అడిగారు ఏమైనా పట్టించుకుంటే బాగుంటుంది. మాకు మంచి చెడు అన్నాడితే మా దారులు లేక మాకు చాలా పడవల మీద చాలా దారుణంగా తిరుగుతున్నాం. మేము అక్కడి నుంచి మోసుకురావాలంటే మా పరిస్థితి ఏం బాగోలేదు. ఇక మీ ప్రాణాలతో చెలగాటంగా ఉంది. ఆ ఏలూరు నుంచి నడిచేయాలంటే 4-5 కిలోమీటర్లు ఆడపిల్లలు పంపిస్తేనంటే అర్ధరీత గడితే ఎక్కడ ఇది అయిందో అని చెప్పని మగోళ్ళు వెనకాల పడి వస్తాము. నాన్న ఇబ్బందులు పడుతున్నాను సార్. ఈసారికి మాత్రం కొద్దిగా మాకు రోడ్డు వేసి పెడితే మీ నాయకులందరూ చేతులెట్టి దండం పెడతాం సార్. మా ఆయనకి బాగా మందులు కానీ మొన్న వెళ్ళాం దారిలేక అక్కడ ఆగిపోయి కైకలూరులో ఇవాళ వస్తున్నాం పడవ ఉందని తెలిసి. చాలా కష్టంగా ఉందండి. నడుతానికి వెళ్తానుకుంటే తోసేస్తుందండి. కాలు కూడా నిలబడే అవకాశం లేదు. లేకపోతే మేము నడిచి వెళ్ళిపోతాము. ఆ వేసిన కాలు కూడా స్పీడ్గా తోసేస్తున్నాయండి అలలో. చాలా ఇబ్బంది పడుతున్నామండి. రోడ్లే కావాలండి మాకు. రోడ్లు వేసే మార్గం చూడండి. కొల్లేరుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు మార్గాలు తెగిపోయిన ప్రాంతాలతో పాటు ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్న చోట ప్రయాణాలు సాగించకుండా పోలీసుల్ని కాపలా ఉంచారు. అత్యవసరమైతే తప్ప పడవలపై ప్రయాణాలు సాగించొద్దని ఆయా గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. ఏలూరు రూరల్ మండలం కోమటిలంక గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడం, ఈ గ్రామానికి సమీపంలో ఉన్న పోల్ రాజ్ కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు.